దినాలు చాలా భారంగా గడుస్తూ ఉన్నాయి. ఇంకా కృంగిపోతూ ఉన్నాను. ఇంకా కృంగుదల నన్ను ముంచేస్తుంది. కానీ దేవుడు సైలెంట్‌గా ఉన్నాడు. దేవుడు నాకసలు ఏమీ జవాబు ఇవ్వడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒకటి జ్ఞాపకపరచుకోండి. దేవుని దగ్గర నుంచి మౌనం వస్తుంది అని అంటే దాని అర్థం దేవుడు లేడు అని కాదు. దేవుడు వినడం లేదు మీ ప్రార్థన అని కాదు. దేవుడు మిమ్మల్ని చూడడం లేదు అని కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది. మీరు ప్రార్థన చేసేందుకు మీ యొక్క గదికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయండి. అక్కడ రహస్యమందు చూచుచున్న తండ్రి అని రాయబడింది. దేవుడు నీ పరిస్థితిని, నిన్ను, నీ ప్రార్థనని చూస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనని ఆలకించేవాడుగా ఉన్నాడు.